హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. సో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ మనకు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. సో రాలేదు, బట్ దానికోసం రీజన్ ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. దానికోసం అని చెప్పేసి నోటిఫికేషన్ ఆపారు అని చెప్పేసి అయితే మనకి ఇంతవరకు అయితే ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఈ శాసన మండలి సమావేశాలు ఏవైతే జరుగుతున్నాయో అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం మనకి ఎస్సీ వర్గీకరణకైతే శాసన మండలి ఆమోదం తెలపడం జరిగిందండి. సో ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏదైతే ఉందో దాని నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మనకు ఎస్సీ వర్గీకరణ ప్రకారం మొత్తము ఎస్సీలో మొత్తం 59 ఉపకులాలు ఉన్నాయి. మొత్తం 59 ఉపకులాలని మనం ఏ విధంగా డివైడ్ చేయాలని చెప్పేసి అన్నారంటే గ్రూప్ 1, 2, 3 అని 3 గ్రూపులుగా విభజించాలని చెప్పేసి అయితే అన్నారు. ఈ 3 గ్రూపుల్లో వచ్చేసి మనకు గ్రూప్ 1లో ఉన్న మొత్తం 15 ఉపకులాలు ఉన్నాయి. ఈ ఎస్సీ రిజర్వేషన్ ఎంతైతే ఉంటుందో ఆ ఎస్సీ రిజర్వేషన్లో 1% రిజర్వేషన్ గ్రూప్ 1 కులాలకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ గ్రూప్ 2లో వచ్చేసి మొత్తము 18 ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళకి 9% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేయడం అనేది జరిగింది. గ్రూప్ 3లో వచ్చేసి మొత్తం 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే సిఫార్సు చేయడం జరిగింది. సో ఈ మొత్తంగా మన గ్రూప్ 1లో ఉన్న ఈ 15 ఉపకులాల్లో వచ్చేసి వీళ్ళ జనాభా శాతం ఎంత అంటే మనకి ఇక్కడ 15 ఉన్నాయి, అక్కడ 26 ఉన్నాయి, కానీ ఒకదానికేమో 5 ఇచ్చినాం, ఒకదానికేమో 1 ఇచ్చినాం. అంటే ఇక్కడ 18 గ్రూప్ 2లో ఉన్న 18 ఉపకులాలకేమో ఎంత ఇచ్చినాం, మనం 9% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే గ్రూప్ 1లో ఉన్న 15 ఉపకులాలకేమో 1%. అంటే డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే అక్కడ ఉన్న జనాభా శాతాన్ని ఆధారంగా చేసుకొని మన గ్రూప్ 1లో ఉన్న 15 ఉపకులాల యొక్క జనాభా శాతం ఎంత అంటే 3.288% అని చెప్పేసి కమిషన్లో నివేదిక ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2లో వచ్చేసి ఈ 18 ఉపకులాల యొక్క జనాభా శాతం వచ్చేసి 62.748% అని చెప్పేసి చెప్పడం జరిగింది. గ్రూప్ 3లో ఉన్న ఈ ఏదైతే 26 ఉపకులాలు ఉన్నాయో వాటి యొక్క జనాభా శాతం ఎంత అంటే 33.963% అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇది నివేదిక, వర్గీకరణ కమిషన్ ఇచ్చిన నివేదిక అండి. దీనికి సంబంధించి శాసన మండలి కూడా ఆమోదం తెలపడం జరిగింది. సో ఎస్సీ వర్గీకరణ మనకి ఎప్పుడైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో కంప్లీట్ అయిపోతుందో నెక్స్ట్ మనకు డిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు వితిన్ షార్ట్ టైంలోనే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓన్లీ మన డిఎస్సీ నోటిఫికేషనే కాదు, మిగిలిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కూడా అన్ని దీనివల్లనే ఆపడం జరిగింది. కాబట్టి తొందరలోనే మనకు ఈ నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే డిఎస్సీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందో జూన్లో, ఆ జూన్ వచ్చేసరికి మనకు నోటిఫికేషన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ని వేగం చేయండి, తొందరగా మీరు ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోండి. సో ఇదండి మనకు లేటెస్ట్ డిఎస్సీ మీద ఉన్న అప్డేట్ వచ్చేసి, దానికి సంబంధించిన కొంత డీటెయిల్స్ వచ్చేసి. సో మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ తరపున మీకు కొన్ని బుక్స్ అయితే అందివ్వడం జరుగుతుంది. సో మనకి ఎట్లా అంటే 3 నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ మనం చదవాల్సి ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాలన్నీ కూడా మనం ఒక చిన్న మెటీరియల్లో మనకు